ఈ 'వీరాంజనేయుల విహారయాత్ర' మూవీ అయితే ఫ్యామిలీతో కలిసి చక్కగా చూడొచ్చు. కానీ హలో గైస్! వెల్కమ్ బ్యాక్ టు లాల్ సినీ ఫ్యూజన్. ఈరోజు నేను మీ ముందుకు ఒక మూవీ రివ్యూతో వచ్చాను. అదేదో కాదు, ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ అవుతున్న 'వీరాంజనేయులు విహారయాత్ర' స్టారింగ్ రాగ్ మయూర్ అండ్ యాక్టర్ నరేష్ గారు. 'వీరాంజనేయులు విహారయాత్ర' గురించి చెప్పాలంటే నాకు దీంట్లో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అయితే బాగా నచ్చింది. ఎల్‌సియాస్ నాన్న, ప్రేమను పంచే అమ్మ, గొడవలు పడే చెల్లి, ఏదో సాధించాలన్న తపనతో ఉన్న అన్న, చాదస్తపు నాయనమ్మ. పాయింట్ అనేది కొంచెం రొటీన్‌గానే ఉంది. స్టోరీ కూడా ప్రెడిక్టబుల్లే, స్క్రీన్ ప్లే ప్రెడిక్టబుల్లే. కానీ సినిమాటోగ్రఫీ అండ్ బీజీఎం అండ్ మ్యూజిక్ అయితే చాలా బాగున్నాయి. నరేష్ గారి యాక్టింగ్ అయితే సూపర్ ఉందని చెప్పుకోవచ్చు. అండ్ రాఘమయూర్ పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. చెల్లి క్యారెక్టర్‌లో చేసిన క్యారెక్టర్ నాకు తెలీదు. బట్ షీ ఆల్సో డన్ ఏ గుడ్ జాబ్. అండ్ తనకి లవర్‌గా రవితేజ అయితే నటించాడు. ఫస్ట్ 40 మినిట్స్ కొంచెం స్లోగానే నడుస్తుంది. ఇంటర్వెల్ దగ్గర మళ్ళీ పికప్ అవుతుంది. మళ్ళీ ఇంటర్వెల్ తర్వాత ఒక హాస్పిటల్ సీన్ అయితే ఉంటుంది. అది క్రేజీ ఉంది. దాని తర్వాత మళ్ళీ సినిమా లో అయిపోతుంది. మళ్ళీ క్లైమాక్స్‌లో పీక్ అవుతుంది. నాకు ఈ మూవీ చూసాక ఒక మూవీ గురించి అయితే థాట్ వచ్చింది. అదేదో కాదు, హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న 'శాలిని'. స్టోరీ లైన్ ఒకటే, కానీ వేరు వేరు ఎజెండాలు. మూవీ గురించి చెప్పాలంటే నాట్ గుడ్, నాట్ బ్యాడ్. కానీ ఎగ్జిక్యూషన్ మాత్రం కొంచెం ఫెయిల్ అయింది అనిపించుకోవచ్చు. బ్రహ్మానందం గారి వాయిస్ ఓవర్ ఇచ్చింది బానే ఉంది. కొన్ని కొన్ని మీమ్ డైలాగ్స్ కూడా వాడారు. కానీ ఆయన క్యారెక్టర్ ఇంకొంచెం ఉంటే బాగుందనిపించింది. ఓవరాల్‌గా ఈ మూవీ చూసాక నా ఒపీనియన్ ప్రకారం నేనిచ్చే రేటింగ్ అయితే 2.25 ఔట్ ఆఫ్ 5. అండ్ మరిన్ని మూవీ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం ఇప్పుడే నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. బాయ్. నా ఛానల్‌కి ఫస్ట్ టైమ్ వస్తున్న వాళ్ళు ఈ వీడియో గనక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ సింబల్ కూడా నొక్కండి. ఈటీవీ విన్‌కి చాలా థాంక్స్ అండి. మీరు రిలీజ్ చేసే మూవీస్ గానీ, వెబ్ సిరీసెస్ గానీ ఫ్యామిలీతో కలిసి చూడడానికైతే చాలా బాగున్నాయి. ఒక్క అడల్ట్ కంటెంట్ కూడా లేకుండా క్లీన్ అండ్ గ్రీన్‌గా మూవీస్ అయినా అవ్వనివ్వండి, లేదా వెబ్ సిరీస్ అయినా అవ్వనివ్వండి, ఫ్యామిలీతో కలిసి చూసేటట్టుగా ఉన్నాయి.